నమస్తే రమ్మ గారు. నమస్తే జయ. అసలు మిమ్మల్ని ఈ ప్రశ్న అడగొచ్చో అడగకూడదో నాకు అర్థం కావట్లా. ఎందుకంటే ఇది మీకు సంబంధించిన ప్రశ్న, అది మీ ముందే పెడుతున్నాను మరి. ఓకే, కథలు చదవడం వల్ల, వినడం వల్ల అసలు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? నిజంగా అసలు అవసరమా? పెద్దవాళ్ళు పిల్లలకి కథలు చెప్పడం వల్ల అసలు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయంటారు? ఎన్ని కాదు జయ, దాంతో మాటల్లో చెప్పలేమా? మాటల్లో చెప్పలేం. ఇప్పుడు నాకు బోల్డ్ అని విషయాలు తెలుసు, నీ ఉద్దేశం కదా? అవును కదా. ఇందులో 50% పైగా నేను విన్నవేనంటే నమ్ముతావా నువ్వు? నమ్మలేకపోతారమ్మ గారు. 50% నేను చదవటం వల్లే, అది నమ్ముతావా? అది నమ్ముతాను, ఎందుకంటే మీరు పుస్తకాల పురుగు కదా. అవును. అలాగే వినడం కూడా జయ. ఇప్పుడు నువ్వు ధనలక్ష్మి మాట్లాడుకుంటున్నారు, అక్కడ అలా వెళ్ళాము, ఇక్కడ ఏదో జరిగింది అని చెప్తుంది. నేను ఏదో చదువుకుంటున్నో రాస్తున్నో అక్కడ ఖాళీగా కూర్చున్నో సోఫాలో వింటాను. వినంగానే మనకి ఇలాంటిది ఒకటి జరిగింది, ఇలాంటిది ఇంతకుముందు విన్నాం అని జ్ఞాపకం వస్తుంది. ఈ విన్న విషయం ఒక కథలాగానో, ఒక కథకి ముందు మాటగానో వెనక మాటగానో రూపుదిద్దుకుంటుంది. ఎవరు మాట్లాడుకునేదైనా మనం చెవి అక్కడ పెట్టాలి. వింటూ ఉంటే, ఒక విషయం వింటూ ఉంటే మనకి కొత్త విషయం తెలుస్తూ ఉంటుంది. కథలు వినటం వల్ల ఏమవుతుంది, ఎవరో చెప్తారు, అవును, మనకి ఆసక్తికరంగా ఉంటుంది, ప్రశ్నిస్తాం. ఇప్పుడు ఒక పుస్తకం ఉందనుకో, పుస్తకంలో ప్రింట్ అయిన కథే చదువుతాం. అవును, పుస్తకంలో రచయిత ఏం ప్రజెంట్ చేశాడో అదే చదువుతాం. దానివల్ల కొంత విజ్ఞానం మనకు వస్తుంది, కథ తెలుస్తుంది, రచయిత అభిప్రాయం ఏమిటో తెలుస్తుంది, మనం ఒక అభిప్రాయాన్ని కలిగించుకుంటాం మనం కూడా. ఇప్పుడు నువ్వు కథ చెప్తున్నావు అనుకో, పోనీ నేను చెప్తున్నా, ఏమో గురుదేవుడు మన ఏకలవ్యుడు కథ, అదేంటండి అలా ఎలా అడిగాడండి అని అడుగుతావు నువ్వు. నాకు ఒక ప్రశ్న వస్తుంది. అప్పుడు నేను సమాధానం చెప్పడానికి నేను ఒట్టి కథగా కాకుండా దాని మీద ఆలోచించి నీకు ఒక సమాధానం చెప్తా. నీకు అది నచ్చదు, అలా ఎలా చెప్తారు అంటావు. నువ్వు నేను కొంత వాదిస్తాం దాని మీద, నీకు తెలియని కొత్త విషయాలు, అలాగే నాకేదో తెలిసే ఉండొచ్చు అనుకుంటున్న విషయాల నుంచి ఇంకా కొత్త విషయాలు ఆలోచించేసరికి కొత్తది వస్తుంది. ఎలాగా? మీగడలో కవ్వం పెట్టి బాగా చిలికితే ఏమొస్తుంది? వినడం వల్ల విజ్ఞానం పెరుగుతుంది. ఒట్టి వినడం, అలా ఏదో క్యాజువల్గా వినటం కాకుండా ముఖతః వినటం, మనసు పెట్టి ముఖతః, మనిషి ఎదురుగుండా ఉంటాయి. ఇప్పుడు లేదా నేను ఒక స్టోరీ, పాడ్కాస్టో యూట్యూబో ఉంది, ఆడ చెప్పుకుంటూ పోతాడు, నువ్వు వినుకుంటూ పోతావు పని చేసుకుంటూ. నేను కూడా గిన్నెలు తోముకుంటూ వింటుంటా, దేవుడి పాత్రలు తోముకుంటూ వింటాను. ఓకే, ప్రయోజనం ఏం లేదు, ఊరికే వినికిడి మాత్రం ఉంటుంది. ముఖతః విన్నావు. అమ్మకి అది చెప్తోంది పిల్లాడికి, చెప్తుంటే కోతి ఏం చేసిందో తెలుసా అంటే, ఏం చేసింది? కోతి పైనుంచి దూకింది. అలా ఎలా దూకుతుందమ్మా కోతి అంటాడు. కోతులు దూకుతాయిరా, అవి ఇలా చేస్తాయి. దాని మీద ఇంకొక 2-3 వాక్యాలు చెప్తాం. కోతి దూకింది దగ్గర నుంచి అది ఎలా దూకగలదు, ఏం చేయగలదు, ఫలానా కథలో ఆంజనేయుడు ఇలా దూకాడు. విజ్ఞానం పెరుగుతుంది కదా. ఇప్పుడు పిల్లాడు తల్లి ఏం మాట్లాడుకుంటారు రోజువారీ, ఏమిటి ఇవాళ నీ రోజు ఎలా గడిచింది అని అడుగుతుంది తల్లి. వాడేదో స్కూల్లో అదే అదో చెప్తాడు. తర్వాత అమ్మ నేను గిన్నెలు తోమాను, నుంచున్నాను, పడుకున్నాను, అక్కడికి వెళ్ళాను, అవన్నీ చెప్తుందా? ఆఫీసులో విషయాలు ఎంతమంది తల్లులు పిల్లలకి చెప్పగలుగుతారు? ఏవో 2 మాటలు చెప్తారు. ఏదో ఒక సిచ్యువేషన్ ఉంటే, ఈ జరిగేవన్నీ చెప్పుకోలేం కదా. ప్రతి విషయం పిల్లలతో చెప్పేవి కూడా ఉండవు, పిల్లాడికి ఉండవు. వాడు అన్నీ చెప్పండి, నీకు చెప్పరండి, వాళ్ళు చెప్పరు. అప్పుడు నువ్వు పిల్లాడు కలిసి ఉండేందుకు ఒక బంధం, ఒక విషయం కావాలి, అది కథ. ఏదో ఒకటి చెప్పటం, ఆ గొంతు, తల్లి కంఠము, తల్లి మాట్లాడే మాటలు, తల్లి చెప్పగలిగే ధర్మపన్నము, తల్లి ఇచ్చే వివరణ, అవి పిల్లాడు వాటిలోంచి విషయ పరిజ్ఞానం తీసుకుంటూ ఉంటాడు. ఈ వినే అలవాటు ఉన్న పిల్లలు ఏం చెప్పినా వింటారు. అందుకని పిల్లలకి కథలు వినడం అలవాటు కావాలి. నీకు రావు కథలు, మాకు రావండి, చదువు చక్కగా కథల పుస్తకం పెట్టుకో. అనగా ఒక ఊళ్ళో ఒక రాజుగారు ఉన్నారు, రాజుగారికి అని నువ్వు చెప్పేటప్పుడు ఆ గడగడ అని చదివేయకుండా పిల్లాడికి నచ్చేలా చదువుతుంది కదా తల్లి. ఖచ్చితంగా వాడికి అర్థమయ్యే భాషలో మెల్లిగా తల్లి పిల్లల బంధం పెరుగుతుంది, లేదా తండ్రి చదివితే తండ్రి పిల్లల బంధం పెరుగుతుంది. వింటారు, పాట వింటారు. ఇదివరకు తాతో నాయనమ్మో ఎవరో అమ్మలు పని చేసుకుంటుంటే అవ్వలు కథలు చెప్పేవాళ్ళు. అవ్వ మనవడి బంధం కూడా పెరిగేది కదా. అవును, ఇంట్లో ఓ పెద్దమ్మ ఉంటే అందరికీ చెప్తుంది కథలు. దీంతో పాటు చదవటం, ఇది వినికిడి గురించి. చదవటం అనుకో, నీకు కొత్త ప్రపంచం ఆవిష్కరింపబడాలి అంటే నువ్వు ఏదో ఒకటి తెలుసుకోవాలి. చదవడం దానికి ముఖ్యమైన సాధనం. నేను ఇవాళ చెప్పే చాలా విషయాలు నేను బాగా చిన్నప్పుడు చదివినవంటే నమ్మలేరు అసలు. ఎలా గుర్తుంటాయి రమ్మగారు మీకు? సహజంగానే జయ,
అందులో పెద్ద విషయం ఏం లేదు, మర్చిపోయేలాంటి విషయాలు కూడా కావు కదా. ఇప్పుడు మనం దాని మీద మాట్లాడుతూ ఉంటే వస్తుంది. ఇప్పుడు ఇప్పటికిప్పుడు అడిగావు, నేనేం ఆలోచించలేదు, చదవలేదు కదా, అప్పటికప్పుడే మాట్లాడేస్తున్నా కదా. అవును. బ్రెయిన్ మానవుల మేధస్సు అలాంటిది. గుర్తుపెట్టుకోవడానికి ఒక సంఘటన, ముందెవరు కత్తి తీశారు, అలాంటివి జ్ఞాపకం ఉండవు. మా అన్నయ్య నేను కొట్టుకున్నాం అని చెప్పాను అనుకో నీకు చిన్నప్పుడు, అవునవును. అన్నయ్య ముందెవరు కొట్టారు, అన్నయ్య ముట్టికాయ కొట్టాడా, కర్రతో కొట్టాడా, పుల్లతో కొట్టాడా, అన్నయ్య ఎక్కడ కూర్చుని ఎక్కడి నుంచి దూకాడు, అవేం జ్ఞాపకం ఉండవు. కొట్టుకున్న సంగతి గుర్తుంది కదా. అసలు విషయం అయితే గుర్తుంటుంది. ఇవి కూడా అంతే. అసలు విషయం గుర్తుంటే దాని మీద మనం చదివిన దాని మీద ఇంకా మన బ్రెయిన్ ప్లస్ అవుతుంది. ఇప్పుడు నేను ఒక కథ చెప్తాను నీకు, కథ మామూలు కథ, అదే పుస్తకం నువ్వు చందమామ కథ చదివితే చందమామ కథగానే ఉంటుంది, నేను చెప్తే వేరేగా ఉంటుంది. అవును, 100% వేరుంటుందండి, అసలు అందులో సందేహమే లేదు. ఫ్రేమ్ ఉంటుంది, ఫ్రేమ్ మీద నేను చదివేసిన వాడి తాలూకు ఆలోచనలు కొత్త లతల్లాగా అల్లుకుంటాయి, కొత్తగా ఇంటర్ప్రిట్ చేయగలుగుతాం. కథలో ఒక రచయిత భావం ఏదైనా బ్రీఫ్గా రాస్తారు. చందమామ కథలు ఏమిటి, ఒక పూర్వం 2 అన్నదమ్ములు ఉండేవాళ్ళు, అన్నదమ్ములకి వాళ్ళకి వ్యవసాయమే ఆధారం, వాళ్ళ నాన్న వాళ్ళకు ఒక మామిడి చెట్టు ఇచ్చాడు. ఇది మొదటి వాక్యాలు అనుకో. ఇప్పుడు నేనేం చెప్తా, ఇది వరకు ఊళ్ళల్లో ఉండేవాళ్ళు, అప్పుడు ఏముండేవి కాదు వ్యవసాయాలే. నేను 10 నిమిషాలు మాట్లాడతాను, ఆ రోజుల్లో ఏముండేదో నేను చెప్తున్నా. అవును, ఇప్పుడు పిల్లాడికి కూడా అలాగే చెప్తాం మనం. అవును రమ్మగారు, అవునా, నీ కూతురికి చెప్తావు కదా. 100%. నేనేం చేస్తాను తెలుసా, ఇన్ని స్టోరీలు మేము వింటాను కదా, మళ్ళీ వింటా. తనకి చెప్పే ముందు నేను మళ్ళీ విని, మీ స్టోరీ మనం చేసిన వీడియోని మళ్ళీ విని, మళ్ళీ నేను ఇంకొంచెం యాడ్ చేసి అలా నేను చెప్పుకోగలుగుతాను. సొంత నోట్ల నుంచి సొకపోల కల్పితాలు కొన్ని వస్తాయి కదా. ఇప్పుడు నేను ఏ రచయితల కథలు చెప్పినా వాళ్ళు చెప్పిన దాంతోపాటు నా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది, ఆ కథ మీద నాకు కలిగిన అవగాహన కొంత ఉంటుంది. ప్రజెంటేషన్ మారుతుంది, ప్రజెంటేషన్ మారితే ప్రపంచమే మారిపోతుంది. అవును కదా. అందుకు చదవడము వినడము 2 అవసరమే కథలు. తర్వాత మనకి పిల్లలకి అనుబంధం ఏర్పడడానికి, పిల్లలకు ఒక కాల్పనిక జగత్తులోకి వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళని సూదింగా ఉంటుంది, కన్సోల్ చేయడానికి, వాడిని ఓదార్చడానికి, వాడిని నిద్రపుచ్చడానికి, వాడికి జీవితం మీద కొత్త ఆశ కల్పించడానికి. చదువు బాగా రాదు పిల్లలకి, మొద్దుగా ఉంటారు, వాడికి ఏకలవ్యుడి కథ చెప్తాం, ఏకలవ్యుడిలాగా అట్లా ఎంకరేజ్ చేస్తాం. ఇలా చేస్తే ఇది ప్లస్ అవుతుంది. నువ్వు చెయ్యాలిగా. చేయాలంటే ఏం చేయాలి, పిల్లలతోటి ముందు మాట్లాడుకోవాలి, చెప్పాలి. వాళ్ళతోటి ఏదో అన్నం పెట్టామా, పాలు కల్పించేసామా, హార్లిక్స్ కల్పించేసామా, 10ంటికి పడుకోబెట్టేసామా, ఇది సిద్ధాంతం పెట్టుకోవద్దు. దాంతోపాటు రోజు ఓ కథ చెప్పామా, 4 పుస్తకాలు కొనుక్కొచ్చుకోండి, నాకు చెప్పడం రాదు అని చెప్పకండి. నేర్చుకోవాల్సింది అన్నీ నేర్చుకోవాలి. ఏబిసిడీలు నీకు వచ్చేవిటి నేర్చుకోవాలా, అంతే. ఇది కూడా అంతే, నేర్చుకోవాలి. ఏదో ఒకటి చదువుతుంటే మెల్లిగా ఏమవుతుంది, మన అనుబంధం కూడా పెరుగుతుంది. ఎంత ఏజ్ వాళ్ళకైనా పోతే ఒక వయసు పెరిగింది. ఇప్పుడు నేనున్నానా, ఇదివరకు ఏవో ఆ కథలు ఈ కథలు చదివేదాన్ని, నీకోసం చందమామ కథలు కూడా చదువుతాను అనుకో. పారమార్థిక కథలు, జీవితం దీని తర్వాత ఏంటి, వాట్ నెక్స్ట్, లైఫ్ ఆఫ్టర్ డెత్, అది కూడా కావాలి నాకు. దానికి సంబంధించిన విషయాలు చదువుతాను. ఒట్టి కథ చదివే అలవాటు ఉన్నవాడు మిగిలిన అన్ని విషయాలకి కూడా తెలుసుకుంటూ ఉంటాడు క్రమంగా. ఇది ఒక సత్కాలక్షేపంగా ఉంటుంది. ఎక్కడైనా మీరు సమర్థవంతంగా వ్యక్తుల్ని హ్యాండిల్ చేయగలుగుతారు. వాడెవడో హ్యాండిల్ చేయొద్దు, పోని వాళ్ళెవరినో వద్దు. మీ పిల్లలు, మన పిల్లలు చాలు కదా మనకి. పిల్లలకి మన మాట వినే అలవాటు ఉండాలి. పొద్దునంతా వాడు అల్లరి చిల్లరగా ఏదో గోలగోలగా ఉంటాడు, పడుకునేసరికి కథ వినాలి, అది అమ్మ కథ కావాలి, అమ్మ కథ కావాలి. ఒక్కసారి అలవర్చారా ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. అమ్మ ఏదైనా కథ చెప్పు అనాలి పిల్లలు, నా కూతురులాగా అనేలాగా చేయగలగాలి. మా కమలి కొడుకు ఎంతున్నాడు పిచ్చిగా, కుటియాము ఒక కథ చెప్పు అంటాడు, అదే పాట వాడికి. నాయనమ్మ అంటున్నది ఆము అంటాడు, అలాగే నేను కుటియాము వాడికి ఒక కథ చెప్పు, ఏదైనా ఒక కథ వినేస్తాడు, 10 వాక్యాలు వెళ్ళిపోతాడు. తర్వాత వాడు వాళ్ళ అమ్మకి చెప్తాడనమాట, కుటియాము ఒక కథ చెప్పింది నాకు. వింటున్నాడు బాగా. వినేవాళ్ళ పిల్లలు ఉంటే బ్రహ్మాండం, వినని వాడిని రాత్రిపూట కూర్చోబెట్టండి, మంచం మీద పడుకున్నాక వాడు ఎక్కడికి పారిపోతాడు, అదే కదా, వాడు ఎక్కడికి పారిపోడు కదా. ఎప్పుడు కూడా చదవటము వినటము ఇచ్చినంత ప్రయోజనాన్ని ఇంకా ఏది ఇవ్వదు. చదవటం, ఇప్పుడు ఒకవేళ మనం ఒంటరిగా ఉన్నాం, జీవిత చరమాంకంలోకి వెళ్ళిపోతాం, పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతారు, వాళ్ళ దారి వాళ్ళది, మన దారి మనది, వాళ్ళు ఎక్కడికో రెక్కలు చెగిరిపోతారు, మనమే మిగులుతాం. ఏదో ఓపికండి అన్నం వండుకుంటాం, ఏదో మొక్క మోడు అవి వాకిలి ఇల్లు వాకిలి చూసుకుంటాం. కాలక్షేపం
ఖచ్చితంగా చదవటమే. చదవటం అంత మంచి కాలక్షేపం ఇంకొకటి లేనే లేదు. ఇప్పుడు నేను ఇక్కడికి రాకపోతే నేను ఇంట్లో ఏం చేస్తాను జయ? ఏదో సినిమా చూస్తా, కాసేపు ఎంతసేపు చూస్తాం? సీరియల్స్ నేను చూసేది ఏం లేదు. ఏదో ఒక పుస్తకం, నేను చెప్పాను వంటలు పిండి వంటలైనా మళ్ళీ చదువుకుంటాను ఇంకోసారి. నేను చదవటం అంత ద బెస్ట్ కాలక్షేపం ఇంకొకటి లేనే లేదు. అలవర్చుకోండి, పిల్లలకి నేర్పించండి, కథలు చెప్పండి, ఏదైనా ఒక మంచి విషయం గురించి డిస్కస్ చేయటం, వాళ్ళతో మాట్లాడడం. తర్వాత అసలు మీ మాట వాళ్ళు వినాలంటే మీ మాట వినే అలవాటు ఉండాలిగా, అలవాటు ఉండాలి కదా, అలవాటు చేయండి తప్పకుండా అండి. దానికి కథలని మంచి మార్గంగా తీసుకోవచ్చు. పిల్లల పెంపకంలో ఒక భాగం ఏంటంటే మనం చదివి చెప్పటం, లేదా ఎక్కడైనా తెలుసుకుని చెప్పటం, మన మాట వాళ్ళు వినేలాగా చెప్పటం. అది డే 1 నుంచి మొదలు పెట్టచ్చు. చిన్న పిల్లలు అప్పటి నుంచి కథ స్టార్ట్ చేయొచ్చు. కథ చెప్తే వాడు ఏదో ఒకటి వింటాడు, ఆము అంటాడు, వింటూ ఉంటాడు. మెల్లిగా విని సూదింగా ఉండి అలవాటయ్యి పడుకుంటాడు. క్రమంగా అది అలవాటు చేసేసేయండి, ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. కొంచెం వయసు వచ్చాక వాళ్ళకే చదవటం నేర్పించండి. చదవటం అలవాటైన పిల్లలు ఇతరత్ర బ్యాడ్ హ్యాబిట్స్లోకి వెళ్ళరు. అవునండి, ఇందులో ఎక్కువ ఉంటారు. అవి ఉన్నా కూడా ఇందులో ఉంటారు. దీనివల్ల ఏంటంటే వాళ్ళు ప్రపంచాన్ని తెలుసుకునే పద్ధతులు మారిపోతాయి. అవును, అలాగే వాళ్ళ ప్రజెంటేషన్ కూడా మారుతుంది కదా, బిహేవియర్ మారిపోతుంది, పిల్లలది సరైన ప్రవర్తనలో ఉంటారు. అంతే. తప్పకుండా రమ్మగారు, మరిన్ని మంచి మంచి కథలు మీ ద్వారా మేము వినాలి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఏదైనా మంచి స్టోరీ చెప్పండి అండి. కథా సత్సాగరంలోది చాలా రోజులు కదా, ఈ మధ్యలో చెప్పలేదు. పూర్వం ధర్మగుప్తుడు, చంద్రప్రభ అని భార్యాభర్తలు ఉండేవాళ్ళు. వణిక్కులు అంటే వ్యాపారస్తులు. వణిజ్ అంటే వణిజులు అంటే ఇదన్నమాట, వ్యాపారస్తులు. వాణిజ్యం మీద నుంచి వచ్చే వణిజులు. వాణిజ్యం అని వింటాం కదా, అదే వణిజుల్నే వాళ్ళు చేసేదే వాణిజ్యం. అయితే ఏమైంది, చాలా కాలం పిల్లలు పుట్ల వాళ్ళకి. ఎంతకాలమో అయితే ఒకసారి కొంతకాలానికి ఎప్పటికో ఎన్నో రకాల పూజలు వ్యవహారాలు అన్నీ చేసిన తర్వాత ఒక కుమార్తె పుట్టింది. ఆ పిల్ల పురుట్లోనే మాట్లాడటం మొదలుపెట్టింది. పైగా అసలు ఎట్లా ఎంత వెలుగ్గా ఉందంటే పిల్ల, అసలు ఆ పిల్ల పుట్టేసరికల్లా లోపల పురిటి గదంతా వెలుగుతో నిండిపోయిందిట. పిల్ల మాట్లాడుతుంటే మంత్రస్థాన్ని కంగారు పడి కళ్ళు పడిపోయింది. చిలకత్తలు పరిగెత్తుకుంటూ వచ్చారు. పిల్ల ఏంటో మాటలు వినపట్టినా ఆము కేవు మంటల్లా, అది కేర్ మంటల్లా విచిత్రంగా మాట్లాడుతోంది. అక్కడి నుంచి లోపలికి వెళ్ళాడు. తండ్రిని పిలిచారు. మన తండ్రితో మాట్లాడతాను పిలవమంది. పిలుచుకుపోయారు. పిలుచుకెళ్ళాక లోపలికి వెళ్ళి చూస్తే ఏముంది, పిల్ల అంతా వెలుగ్గా ఉంది. పిల్ల బ్రైట్గా మెరిసిపోతుంది. మహాద్భుత సౌందర్యవతి అయిన చంటి పిల్ల. అదేమో నోటి తెచ్చి మాట్లాడుతుంది. అక్కడి నుంచి ఏమంది, మరి నేను ఒక దేవతని, నీ ఇంట్లో పుట్టాను, నాకు వివాహం చేయకూడదు, నన్ను నీ పిల్లగా పెంచుకో, నా వ్రతం తీరాక నా దారిని నేను వెళ్తా, అప్పటిదాకా నీకు పుత్రికా సంతానం పిల్లలు లేరని బాధపడుతున్నావని మీ ఆవిడ గర్భాన్ని పడ్డా, నేను అమ్మా నాన్న అని పిలుస్తాను, కూతురుగా పెంచుకో, వివాహాలు ఆడపిల్లని చేయకూడదు అని చెప్పేసరికి నేను సరిగినేమనుకున్నాడు, అలాగేనన్నాడు. కట్టడి చేశాడు. పిల్లకి అందరికీ చెప్పాడు ఈ విషయం బయటికి రానివ్వకూడదు అని. ఆ మంత్రసాన్ని, పురుడు పోసిన మంత్రసాన్ని వాళ్ళ ఇంటోదే, దాన్ని కూడా ఇంట్లోనే ఉంచుకున్నారు. చెలికత్తలకు ఖచ్చితంగా చెప్పాడు ఈ విషయం బయటికి రానివ్వద్దు, పిల్ల మాట్లాడుతుందని. చంటి పిల్ల మాట్లాడుతుంటే అది వింత కదా, విచిత్రం. సోమప్రభ అని పేరు పెట్టాడు. చంద్రకాంతి లాంటి కాంతి కలిగి ఉంది ఆ పిల్ల. పిల్ల చచ్చిపోయిందని ప్రచారం చేశారు బయట. రహస్యంగా వాళ్ళ ఇంట్లో పిల్లని వాళ్ళ ఇంట్లోనే పెంచుకున్నారు. ఇంట్లో పిల్లందంటే ఈ ధర్మగుప్తుడు బోళ్ళంత ఆస్తిపరుడు, ఎవరో ఒకళ్ళు చూడటానికి వస్తారు. ముందేమో పిల్లని చుట్టానికి వస్తారు, తర్వాత పలకరింపులకు వస్తారు, ఆ తర్వాత పెళ్లి సంబంధాలకు వస్తారు. 8 ఏళ్ళు వస్తే పెళ్లి చేసే రోజులు అవి. అక్కడి నుంచి పెరిగింది పిల్ల. ఎవరికి చెప్పాల. ఆ పిల్ల ఇంట్లోనే ఆడుతూ పాడుతూ పెరిగేది. కాస్త అంత పెళ్ళయింది. పెళ్ళయ్యాక వారా వీరా చెలికత్తలే పెళ్ళి అని అనుకుంటుంటే పోట్లాడింది. పెళ్లి చేయడానికి వీల్లేదని చెప్పే కదా మీకు అని. సరే ఏమైంది, పిల్ల కాస్త 14 ఏళ్ళు వచ్చేసినాయి. ఇంట్లో తిరుగుతుంటే ఒకనాడు ఏమైంది, ఆ రోడ్డు మీద వసంతోత్సవం జరిగింది. ఆ ఊళ్ళో వసంతోత్సవం అంటే ప్రతి సంవత్సరం హోలీ లాంటిది. వీళ్ళకి కాముని పున్నములు, ఆ పున్నములు ఈ పున్నములు చేసేవాళ్ళు. ఆ వసంతోత్సవానికి నృత్యగానాదులతోటి ఊరేగింపు వెళ్తోంది వీళ్ళ వీధులోంచి. ఆ ఊరేగింపు చూడడానికి ఈ పిల్ల పోయి బాల్కనీలో నుంచుంది, బయట సౌధాగ్ర భాగంలో నుంచుంది. ఈ వెళ్తున్న బళ్ళల్లో ఒక ఎత్తైన బండి మీద గుహచంద్రుడనే ఇంకో వణికుమారుడు నుంచునున్నాడు. వాడు చూసి పరమాద్భుత సౌందర్యవతి అయిన ఈ అమ్మాయికి పడిపోయాడు. అక్కడి నుంచి ఇంటికి వెళ్ళాడు.
చాలా దిగులుగా ఉన్నాడు, అన్నం తింటలేదు సరిగ్గా ఏమిటి అని. ఆ రోజుల్లో ఈ మన్మథావస్థకి చాలా పెద్దపీట వేసేవాళ్ళు. వయసు వచ్చిన పిల్లలు మూడ్ ఆఫ్గా ఉన్నారంటే ఎవరో అమ్మాయి కోసం అని తెలుసుకునేవాళ్ళు పాపం. వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళని వీళ్ళని అందరినీ కనుక్కున్నాడు. వాళ్ళ నాన్న ఏమిట్రా నువ్వు ఎవరిని చూసి వ్యామోహపడ్డావు, పోనీ అదేదో వ్యవహారం చూద్దాం, ఇట్లా ఆరోగ్యం పాడు చేసుకోవద్దన్నాడు. అయితే నేను వెళ్తుండగా ఈ ధర్మగుప్తుడు గారి ఇంట్లో వాకిట్లో మేడ మీద ఒక పిల్లని చూశాను అన్నాడు. పిల్లని చూశాను అనగానే ఒక పిల్ల ఉంది, ఆ పిల్ల వాళ్ళ ఇంట్లో చూసానంటే చెలికత్తె కాదు, చక్కగా అలంకారం చేసుకుంది, చాలా అందగత్తె, ఆ పిల్లని నాకు తెచ్చి పెళ్లి చేయమన్నాడు. ఈయన ఏం చేశాడు, కబురు చేశాడు, మా ఇంట్లో మాకు పిల్లలు లేరు, అసలు మాకు పిల్లలే లేరన్నాడు ఈయన. వాళ్ళు కబురు చేశారు, వీళ్ళేమో మా పిల్లలు లేదన్నారు. అన్నసరికల్లా ఆశ్చర్యం, లేని పిల్లని ఎలా చూస్తాడు మావాడు. అక్కడి నుంచి రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. ఈ గోచంద్రుడి వాళ్ళ నాన్న, నా కుమారుడు ఒక పిల్లని చూశాడు వాళ్ళ ఇంట్లో, మరి అతనేమో లేదంటున్నాడండి, పిల్లాడికి ఆరోగ్యం పాడైపోతుంది, చాలా పెద్ద వ్యాపారం చూసుకునే పిల్లాడు, మరి ఆ పిల్లని మా వాడికి ఇప్పించవలసింది అని. రాజుగారికి ఏంటంటే డబ్బులు అప్పిచ్చేవాళ్ళు మణిక్కులు. ఆ రోజుల్లో రాజుకి పెట్టుబడి వ్యాపారస్తుల దగ్గర నుంచే వస్తుంది. ఈయన కాదనుకోలేక ఈ ధర్మగుప్తుని కేకేసి, మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరినీ ముందు చూపించు, వీడికి చూస్తాడు. అందరూ చెలికత్తలంతా వచ్చి నుంచున్నారు, ఎవరూ కాదు. ఆయన భార్యను కూడా రప్పించాడు, కాదు. ఇంట్లో ఇంకా స్త్రీలు లేరా అంటే లేరన్నాడు. నేను 100% చూశానంటాడు పిల్లాడు. అక్కడి నుంచి ఆయన ఆ గోచంద్రుడి తండ్రి చాలా బతిమలాడాడు, నా పిల్లాడు చచ్చిపోయేలాగా ఉన్నాడు, వాడు కోరుకున్న పిల్ల దక్కపోతే వాడు బతకడు, ఈ మన్మథావస్థకి వాడికి ఏదైనా జ్వరం వచ్చేసి అనారోగ్యం వచ్చేస్తే నేను ఏమైపోవాలి, ఒక్కగానొక్క పిల్లాడు, నీకు ఏం కావాలంటే అది ఇస్తా, నా పిల్లాడిని కాపాడు. చుట్టుపక్కలంతా ఇతన్ని తిట్టారు, ఏదో చేస్తున్నావు, మీ ఇంట్లో ఉన్న పిల్లని చూపించకుండా చేస్తావా అని. ఈయనకి చుట్టుపక్కల పరుగు పోయేలాగా ఉంది, బోల్డ్ వ్యాపారం, చాలా కుటుంబాలు ఆయన మీద ఆధారపడి ఉన్నాయి, పనివాళ్ళు, వీళ్ళందరికీ తిండి తిప్పలు కావాలా, నిన్ను వేలేస్తామనేసారు వాళ్ళు. ఇంకేం చేయలేక కూతుర్ని బతిమలాడాడమ్మా, ఎట్టాగొట్టా పిల్లకి పెళ్లి చేయాలి, మరి నీకు తప్పదు, ఇంత మటుకు వచ్చేసింది, వాళ్ళంతా అడుగుతున్నారు, నువ్వు బయటికి రాకుండా ఉంటే సరిపోయేది, నేనేం చేయను అన్నాడు. అదే సగల సమప్రభ అంది, సరే కాపురం మాత్రం చేయను, కావాలంటే పెళ్లి చేసుకుంటా, పెళ్ళైతే చేసుకుంటా, కాపురం కుదరదు, దానికి ఒప్పుకుంటే చేసుకోమని. ముందు అసలు ఆ పిల్లని చూస్తే చాలంటున్నాడు వీడు, కంటతో చూసినా చాలంటున్నాడు. అక్కడి నుంచి ఈయన మెల్లిగా, మా పిల్ల ఏదో వ్రతంలో ఉందండి, అందుకని అది పుట్టినప్పటి నుంచి నేను ఎవరికి చూపించలేదు, మరి పిల్ల కాపురానికి వడంబడదు, కావాలంటే మీ వాడిని పెళ్లి చేసుకోమనండి, పెళ్ళని చూసుకుంటూ కాలక్షేపం చేయాలి అని చెప్పాడు. చెప్పేసరికల్లా సరే ఒప్పుకున్నారు. ముందు పిల్లాడు బతకాలి కదా, అదే ఒప్పుకుంటుంది. ఆడపిల్ల కాపురం వద్దంటే ఇవాళ వద్దంటే రేపు వద్దంటుంది ఏమిటి, ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చూడలేదు. అలా అని భావించారు. భావించిన తర్వాత ఏమైంది, సరేనని తాంబూలాలు పుచ్చుకోవడానికి వచ్చారు. తాంబూలాలు పుచ్చుకున్నారు, వివాహం అయింది. పిల్లని బయట నుంచి వాళ్ళ ఇంటికి దింపాక తండ్రిని అడిగింది, అయ్యా తండ్రి, నేను చెప్పిన సంగతి వీరికి చెప్పావా అని. చెప్పానమ్మా చెప్పాను, వాళ్ళు ఒప్పుకున్నారంటే ఆవిడ అంది. వేలు చూపించింది మామగారికి. ఆ వేలు చూసేసరికి భయం, ఉన్నట్టుండి ఒక భయం వచ్చేసింది ఆయనకి. నాతోటి వీడు ఏదైనా పిచ్చి వేషాలు వేస్తే వాడిని చంపేస్తానన్న అర్థము ఈ వేల్లో ఆయనకు కనపడింది. ఏమీ అనలా, మొహం బిగించి వేలు చూపించింది, తర్జని చూపించింది అని రాస్తారు కథలో. ఆ వేలుకి భయం వేసేసింది ఆయనకి. అక్కడి నుంచి పిల్లకి కొడుకు చెప్పాడు, ఒరే నాయన, ఇది ఎవరితో మహామారిలాగా ఉంది, నువ్వేమో దాన్ని చూసి మనసుపడ్డావు, నువ్వు చచ్చిపోతావని నేను దాని ఇచ్చి పెళ్లి చేశాము, నువ్వు మాత్రం దాని జోలికి వెళ్ళకు, అది ఇంట్లో ఉంటుంది నీతో పాటు, ఇంకోతను ఎవరితో నేను చూసుకుందు కానీ దాన్ని ఏం చెయ్యొద్దు, దాని జోలికి వెళ్ళొద్దు. ఏం చేయాలి, మహామారిగా భావించాడు ఆయన. ఆ వేలు చూపించిన లక్షణమే భయపెట్టేసింది అనమాట. సరే ఇంకేం చేస్తాడు వీడు, చేయగలిగేది ఏమీ లేదు. ఆవిడని చూస్తేనే అలాగే ఊపిరి వదులుతూ మెల్లిగా ఇంట్లో బ్రాహ్మణ భోజనాలు అవి చేసేవాడు, బ్రాహ్మణులకి భోజనం పెట్టేవాడు. ఈ అమ్మాయి వచ్చి తాంబూలం ఇచ్చేది. ఇలాగే జరిగేది. కాపురం లేదు, పాడు లేదు, చచ్చినా వాడు అమ్మాయి జోలికి వెళ్ళేవాడు కాదు. ఆవిడ తన గదిలోంచి తాంబూలాలు ఇవ్వడానికి వచ్చేది, అటు ఇటు తిరిగేది, మడిపోయేది లోపలికి. ఓకే, అవి వచ్చిన కాసేపు ఆవిడకేసి అటు ఇటు చూస్తూ ఉండేవాడు తలకాయ తిప్పి, అంతే. కొట్టి చూపు తప్పిస్తే అతను అమ్మాయి జోలికే వెళ్ళాల. అయితే ఒకనాడు ఏమైంది, బోల్డ్ అంతమంది బ్రాహ్మలు వచ్చారు. ఆ వచ్చిన బ్రాహ్మల్లో ఒక ముసలాయన ఒక ఆయన ఉన్నాడు. ఈ అమ్మాయి తాంబూలాలు ఇవ్వడానికి వచ్చినప్పుడు ఆ జగదేక సుందరిలాగా ఉన్న సోమప్రభను చూసి, ఈమె ఏమవుతుందైనా నీకు అని అడిగాడు. నా భార్యేనండి అన్నాడు. అనేసరికల్లా సరే సాయంకాలం నేను ఇంకో పూట ఉంటాను నాయన ఇక్కడ అని చెప్పాడు. ఆవిడ లోపలికి వెళ్ళింది. ఈయన కుర్రాన్ని దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. నిజం చెప్పు, నిజంగా ఈ అమ్మాయి నీ భార్యేనా అన్నాడు.
వివాహం అయితే చేసుకున్నానండి, ఈమెతో నాకు సంబంధం లేదు, మరి ఇలా జరిగింది, వాళ్ళ ఇంట్లో కనపడింది, ఈ కథ అంతా చెప్పాడు. నీ భార్య దగ్గర ఒక మహారహస్యం ఉంది, అది నీకు చెప్పాలోయ్ అన్నాడు. అని ఆయన ఏం చేశాడంటే ఒక మంత్రోపదేశం చేశాడు. ఈ మంత్రం పునశ్చరణ చేస్తూ ఉండు, నీ భార్య రహస్యం నీకు చెప్తానన్నాడు. ఇవి మధ్యాహ్నం భోజనాలైనా 3ంటికి జరిగింది. 3ంటి నుంచి పునశ్చరణ ప్రారంభించాడు. రాత్రి చీకటి పడ్డాక ఈయన ఏం చేశాడు, ఈ కుర్రాడితోటి ఆ మంత్రం పునశ్చరణ చేయించాడు కదా జపం, ఆ జపాన్ని హోమం చేయించాడు. హోమం చేయించేసరికల్లా అగ్నిహోత్రుడు మానవ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. అని వస్తే ఏమన్నారు వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. ఈ బ్రాహ్మడు అన్నాడు, అగ్నిహోత్రుడిని ఆరాధించు, రేపు ఉదయం ఈయనకి భోజనం పెట్టు, మనతో పాటే ఉంటాడని అగ్నిహోత్రుడిని ఇంట్లోనే ఉంచుకున్నారు. అగ్ని మానవ రూపంలో వీళ్ళ ఇంట్లో ఉన్నాడు. ఓకే. మర్నాడు ఉదయం భోజనం చేశాడు, అందరు బ్రాహ్మణులతో పాటు తాంబూలం పుచ్చుకున్నాడు, అక్కడే ఉన్నాడు. చీకటి పడింది, రాత్రి అయింది. రాత్రి అవ్వగానే ఈయన అన్నాడు, మళ్ళీ అని మంత్రం మళ్ళీ పునశ్చరణ చేయి, నీకు రహస్యం చెప్తానని అతను ఆ మంత్రం పునశ్చరణ చేసేసరికల్లా ఒక దాన్ని ఏమంటారంటే మోహక మంత్రం అనే ఒక మంత్రంతో తను ఆ అబ్బాయి ఇద్దరు 2 తుమ్మెదల్లాగా మారిపోయేలాగా చేశాడు ఆ ముసలి బ్రాహ్మడు. అర్ధరాత్రి, బాగా రాత్రి అయిపోయింది, 10 అయితే ఆ రోజుల్లో అర్ధరాత్రి కిందే లెక్క. 10ంటికి ఎక్కడొక్కడ జనం అంతా సర్దుకున్నారు. సోమప్రభ ఇంట్లో నుంచి బయలుదేరింది చీకటి మాటన. ఆ అగ్ని ఇంట్లో ఉండటం వల్ల మానవ రూపంలో ఉన్నాడు కదా, ఆమె తనని వెంబడిస్తున్న వాళ్ళు ఎవరో తెలుసుకోలేకపోయింది. నడుచుకుంటూ వెళ్తోంది. ఆ వెనకాలే ఈ తుమ్మెదల రూపంలో ఉన్న ఈ బ్రాహ్మడు, మన ఈ కుర్రాడు గోచంద్రుడు ఇద్దరు వెళ్ళారు. వెళ్తే ఇప్పుడు అలా వెళ్ళి ఒక పెద్ద శ్మశానంలోకి వెళ్ళింది. అక్కడ పెద్ద వటవృక్షం, దాని కింద పోళ్ళంతమంది శాకిని ఢాకిని గణాలు ఉన్నాయి. ఒక మహాసౌందర్యవతే ఒక ఆవిడ వీణ వాయించుకుంటుంది. ఈవిడ పోయి ఆవిడ పక్కలో కూర్చుంది. ఎట్లా ఉందంటే పైన చంద్రుడు, కింద 2 చందమామలు ఉన్నట్టున్నారు. చూస్తూ ఉన్నాడు వీడు ఆ భ్రమర రూపంలో. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు, అక్క చెల్లి. ఏమని, మా ఇంటికి ఎవరో ఒక బ్రాహ్మడు వచ్చాడు, మరి ఆయన అగ్నిహోత్రంలాగా ఉన్నాడు, నాకు భయం వేసింది, నా భర్తకి తెలిసిపోతుందేమో, ఇంకా ఈ శాపావసానం అయ్యేదాకా ఇంకా ఎంతకాలం ఈ కథ నడపాలో అని మాట్లాడుకున్నారు. ఇద్దరు కలిసి ఏదో చక్కగా తాగారు, తిన్నారు. ఆవిడ ఇక్కడ ఇంట్లో ఏం తింటోందో ఎవ్వరికీ తెలియదు. ఇక్కడ ఏం తిందో తాగదు. ఓహో. తిండంతా రాత్రిపూటే. ఇక్కడే ఏదో తాగింది, మళ్ళీ బయలుదేరింది. నడుస్తుంటే ఆవిడని కాళ్ళు నేల మీద ఉన్నట్టు లేవు. ఇంట్లోకి వచ్చేసింది. వీళ్ళు కూడా పరిగెత్తుకుంటూ ముందే వచ్చేసారు, మనుషులుగా మారిపోయారు. ఏం చెప్పాడంటే, నీ భార్య ఈవిడికి నేను బంధించాలి, ఒక దేవతా స్త్రీ, శాపవశాత్తు భూమి మీద పుట్టాలి, మానవ సంగమం చేస్తే ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుందని తనకి శాపావసానం తీరేదాకా ఆ ఇంట్లో ఉంది. తర్వాత ఇప్పుడు మీ ఇంట్లో ఉంటుంది, దీన్ని కట్టేయాలి, ఇది నీ భార్యగా ఉంచుకోవాలి అంటే దీనికి ఒకటే మార్గం ఉందని చెప్పాడు. ఏం చేశాడు, ఆ ఇంటి వాకిట్లో ఆ గది గుమ్మానికి రక్షరేఖ ఒకటి కట్టేశాడు అగ్నిహోత్రుడి సహాయంతో. ఇప్పుడు ఆవిడికి అంతకుముందు ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయో అన్నీ తెలిసిపోయేది. బయట అగ్నిహోత్రుడు ఉండేసరికి ఈవిడికి ఏం తెలియటల్లా, ఆవిడకి అర్థం కావట్లేదు అనమాట. అక్కడి నుంచి ఏం చేశాడు, మోహక మంత్రాన్ని ఒకదాన్ని ఈవిడికి ఉపదేశించి రేపొద్దున ఈ పని చేయమన్నాడు. ఆ మోహక మంత్రం వల్ల ఈవిడికి కొంచెం మతిపోయింది, స్ఫురణ లేదు, నేను దేవతాస్త్రిని అనేది తగ్గిపోయిందనమాట. మర్నాడు ఏం చేశాడు, ఈ కుర్రాడు చక్కగా అలంకారం చేసుకుని ఒక వారాంగనను ఒక ఆవిడని పిలిపించుకుని హాల్లో కూర్చుని అమ్మాయితో సరసల్లాపాలు మొదలుపెట్టాడు. ఈవిడ నిర్ఘాంతపోయింది, ఏంటి వీడు నా భర్త, వీడు దీని ఎవరితోటో మాట్లాడుతున్నాడు అని. అప్పటిదాకా ఆవిడికి మానవభావాలు లేవు, అసలు మానవ మనోభావాలు లేవు. ఈ మోహక మంత్రం వల్ల, బయట ఉన్న రక్ష వల్ల ఆవిడకి అలాంటి ఉద్దేశం కలిగింది. ఏమిటి నువ్వు ఈవిడితోటి ఇట్లా ఉన్నావు, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగింది. మరి ఏం చేయను, నువ్వు నా భార్యవి, నువ్వు నన్ను దగ్గరికి రానివ్వవు, ఎవరో ఒకళ్ళ దగ్గర రానిస్తారంటే, ఓ తింటే కదా నేను ఎందుకు దగ్గర రాని, ముందు ఆవిడ బయట పంపించేసి నువ్వు లోపలికి రా అని పిలిచేసరికల్లా వారాంగనని పంపించేసి ఇతను ఆ రక్ష ఉన్న గదిలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే అగ్నిహోత్రుడు మాయమైపోయాడు. వీడు అప్పటిదాకా బ్రహ్మచారిగా ఉన్నాడు ఈ కుర్రాడు. లోపలికి వెళ్ళేసరికల్లా తెల్లవారేసరికల్లా ఆవిడ తను వెళ్ళవలసిన దారి అన్నీ మర్చిపోయింది. సోమప్రభకి జ్ఞాపకం లేదు ఇంకా. పైగా ఎప్పుడైనా ఏ సమయంలోనో అక్కొచ్చి జ్ఞాపకం చేయడానికి వీలు లేకుండా ఆ గదికేమో ఆ రక్ష కట్టేశారు. ఇక మర్చిపోయింది. సాదాసీదాగా అతనితో కాపురం చేసుకుంటూ హాయిగా ఎవరికైనా భోజనం పెడితే తాంబూలం ఇస్తూ ఇంట్లో మామూలుగానే తిరుగుతోంది. ఇంకా రాత్రి లేదు, బయటకు వెళ్ళటం లేదు. ఓహో. వాళ్ళ తండ్రి వచ్చాడు. తండ్రి ఆశ్చర్యపడి, ఏంటి అమ్మ ఇలా ఉంది అని. మామూలు మానవ లక్షణాలు వచ్చేసినాయి. అప్పుడు ఇతను ఏం చెప్పాడంటే, మరి నేనేం చేయను, వివాహం చేసుకున్నాను, మా ఇంటికి వచ్చిన బ్రాహ్మడి సలహా చెప్పాడు,
ఈ పని చేశాను. ఎప్పుడు ఆమెకు మరణం సంభవిస్తే అప్పుడే దేవతా స్త్రీ అవుతుంది, అప్పటి వరకు ఇక మానవ లోకంలోనే ఉంటుంది అని చెప్పితే సరే తండ్రి సంతోషించాడు. తర్వాత ఆవిడకి గర్భం ధరించింది, పిల్లలు పుట్టారు. ఎంత కాలానికో కానీ ఆవిడకి విముక్తి రాల. దేవతా స్త్రీలు ఇలాగ అగ్నిహోత్రము వేదిక మంత్రాలు ఉండే చోట నివసిస్తారట. కాపురం చేయకుండా ఉండేవాళ్ళని ఈ పూర్వ రోజుల్లో అలా చెప్పుకునేవాళ్ళు. ఏదో దేవతాంశ ఇక్కడ తిరగడానికి వచ్చింది, ఇక్కడ ఉండటానికి వచ్చింది. ఎప్పటి సంగతి ఇది పాత కథల్లో కనపడుతుంది అనమాట. ఏదో ఒక పిల్ల పుట్టంగానే మరణించి వెళ్ళిపోతారు. అప్పటిదాకా భలే అద్భుతమైన వర్తన కలిగి ఉంటారు. వాళ్ళని చూస్తే చాలా అనిపించేలాగా ఉంటారు. కొంతమంది ఉండేవాళ్ళు అట్లా. ఆ దేవతాంశాలు అనమాట. దేవతాంశతోటే వచ్చింది ఈ అమ్మాయి. ఈ బ్రాహ్మడి వల్ల దొరికేసింది అనమాట. దాంతో ఇక్కడే ఉండిపోయింది. తర్వాత ఎంతకాలం తర్వాత ఆవిడకి విముక్తి లభించింది. బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే జయ. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మంచి చందమామ కథ ఒకటి చెప్పండి. చిన్న కథ చెప్దామా? పూర్వం ఒక రాజుగారు ఒక ఆయన ఉండేవారు. ఆయన కూడా ఎప్పుడు దిగులుగా ఉండేవాడు. చాలా దీనంగా మొహం పెట్టుకునేవాడు. జనాలకు అర్థమైంది, ఎందుకు ఇంత దిగులుగా ఉంటాడు ఈయన, అంత దిగులు పడ్డానికి కారణం ఏమిటో తెలియదు. అది రాజు తాతండ్రుల నుంచి వచ్చిన రాజ్యం. ఏదో పిల్లలు వాళ్ళు వీళ్ళు ఉన్నారు, రాజ్యం సుభిక్షంగా ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. ఆయన ఇట్లా ఉండేవాడు సూర్మంటూ. ఏమిటో 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 అనుకునేవాళ్ళు. ఆయన దిగులుగా ఉండటానికి ఒక రహస్యం ఉంది. ఆ రహస్యం ఆయనకి క్షవరం చేసేటువంటి మంగలి అప్పన్నకి మాత్రమే తెలుసు. జుట్టు కత్తిరించేటప్పుడు ప్రతి నెల అప్పన్న అది చూస్తాడు. ఏమిటంటే రాజుగారికి చెవులు గాడిద చెవులు ఇట్లా ఉంటాయి ఆయనకి. అయితే ఆయన ఏం చేసేవాడు, మామూలుగా అయితే గడ్డం చేయడానికి వీడు రోజు విడిచి రోజు వచ్చేవాడు. తలపని చేయడానికి నెలకోసారో 2 నెలలకోసారో. అప్పుడు ఈ కిరీటము ఈ జుట్టు కవర్ చేసిన జుట్టు అంతా వెనక్కి తీయాలి కదా, అది కవర్ చేసేలాగా హెయిర్ కట్ చేసి పెట్టేవాడు. ఈయన ఎక్కువగా కిరీటం పెట్టుకునేవాడు. పగటిపూట ఎవరికి తెలిసేది కాదు. ఆ రాత్రిపూట ఏమిటంటే వాళ్ళ అప్పుడు దీపాలు అవి తక్కువ కదా, అంత రాత్రిళ్ళు ఎవరికైనా తెలుసుకునే అవకాశం ఉండేది కాదు. ఆయన తలపాగాతోటి వాటితోటి కవర్ చేసుకునేవాడు. ఎవరికైనా తెలిసిపోతుందేమో అని దిగులు. ఓహో. అయితే ఇలా కొద్ది రోజులు చాలా కాలం గడిచాక ఆయనకి ఏమనిపించిందంటే, ఎవరికి తెలుస్తుంది, ఊరికే నేను ఎందుకు దిగులు పడుతున్నాను, అక్కడి నుంచి వీళ్ళు ఈ పురోహితులు తర్వాత మంత్రులు మీ దిగులుకి కారణం ఏమిటి, మీరు ఇలా మనసు బట్టి ఇదవటానికి ఏమిటి, ఎప్పుడు దిగులుగా ఎందుకుంటారు, మీ దిగులు ఏదో మాకు చెప్పండి అని అడుగుతూ ఉంటే, చెప్పండి చెప్పండి అంటే వీడెవరికైనా చెప్తాడేమో అని ఒకరోజు ఏం చేశారు, వాడు జుట్టు కత్తిరించడానికి వచ్చినప్పుడు, అరే మా అప్పన్న నా చెవులు గాడి చెవులని ఎవరికీ తెలియదు, ఎవరికైనా తెలిసింది అంటే అది నీకు, నువ్వు నీ వల్ల నీకే తెలుసు, నువ్వు నీ వల్లే బయటికి తెలియాలి, కాబట్టి ఎవరికైనా చెప్పేవో జాగ్రత్త, చంపేస్తాను అన్నాడు. అప్పటిదాకా అప్పన్న క్యాజువల్గా తీసుకున్నాడు. వాడికి తెలుసు చిన్నప్పటి నుంచి రాజుగారికి కాడు చెప్పద్దు అనగానే కడుపులో ఉబ్బరం వచ్చేస్తుంది. ఎవరికైనా అంతే కామనది. ఎవరికి చెప్పకూడదంటే ఎవరికి తెలియని ఒక రహస్యం నాకు తెలిసి అనిపిస్తుంది, పిల్లలకు కూడా ఇప్పుడు చెప్పేద్దామా అని ఉంటుంది. అక్కడి నుంచి అన్నం వరట మానేసింది వీడికి, కడుపు ఉబ్బరం. అక్కడి నుంచి వాళ్ళు ఆవిడే రోజు తినేదే తిన్నావు, ఎందుకు ఏమిటి నువ్వు ఎందుకున్నావు ఇట్లా, ఆ మొహం అట్లా పెట్టుకుంటావేమిటి ఆవదాగినట్టు, ఎందుకు అట్లా ఉన్నావు ఎందుకు అట్లా ఉన్నావని ఓహో నిలదీసింది అడిగింది. అసలు ఏమైనా ఉందా విషయం, ఏదైనా దాస్తున్నావా మనసులో పెట్టుకుని, నాకు చెప్పు, నేను ఎవరికి చెప్పను. సరే ఇక అన్నం అరగటల్లా వీడు రాజుగారు బాగానే ఉన్నారు ధైర్యంగా, ఎందుకంటే అప్పిగాడిని బెదిరించా, వాడు ఎవరికి చెప్పడు అని ఈయన కొంచెం యాక్టివ్గా కనపడటం మొదలెట్టాడు. జనమంతా అబ్బా పర్వాలే రాజుగారు బాగున్నారు అనుకున్నారు. రాజుగారి నీరసం అంతా అప్పిగాడికి వచ్చింది. వీడేం చేశాడు, ఒక వారం చూశాక డాక్టర్ దగ్గరికి పోయారు. పోయేసరికల్లా డాక్టర్ అన్నాడు, ఏమిటి నాడైతే బాగానే ఉంది, నువ్వు తింటున్నవేవో మీ ఆవిడ లిస్టు చెప్తోంది, అవి అరక్కపోవటం అంటూ లేదు, నువ్వు తినే తిండి ఎంత, నువ్వు చేసే పని ఏమిటి, ఏదైనా రహస్యాన్ని తెలుసుకున్నావా, దాన్ని దాచిపెట్టావా, గుర్తించాడు అని అడిగాడు డాక్టర్. నీ మనసులో ఉంది, నీ సమస్య పొట్టలో లేదు, మనసులో ఉంది. రహస్యం అంటూ ఉంటే ఓ పని చేయి, ఎవరో ఒకళ్ళకి చెప్పేసి ఈ బాధ తీరిపోతుంది. అంటే ఎవరికి చెప్తానండి, ఎవరికైనా చెప్తే తలకాయ పోతుందండి అన్నాడు. నాకు చెప్పంటల్లా డాక్టర్, ఈ తలకాయ నొప్పి నాకెందుకని, మీ ఆవిడకి చెప్పబోయానండి. అయ్యో మా ఆవిడ సంగతి మీకేం చెప్పాలండి, టముకేసినట్టేనండి, దానికి చెప్పామంటే సాయంత్రానికల్లా నా పేక ఉత్తరించేస్తారు, నాతో పాటు దానికి కూడా పోతుంది, అది అసలు చెప్పకుండా ఉండటం అనేది దాని జీవిత చరిత్రలో లేదు. మా ఆయనకి కడుపుబ్బరామని ఇప్పుడు 1,00,000 మందికి చెప్పింది, కుదరదండి అన్నాడు. ఎవరో ఒకళ్ళకి చెప్పాలిరా నాయన, నీ జబ్బు ఇంకోలా తగ్గదు, చెప్పి తీరాల్సిందే, అంతే నీ సంగతి.
సరే వీడు వారం 10 రోజులు తిరిగాడు, ఇటు అయిపోయాడు. ఇంకా అన్నం సాయించట్లా, సాయించిన అన్నం అరగటల్లా, నిద్ర పట్టదు, చెప్పకూడదు. ఏ నిద్రలోనో వాగేస్తానేమోనండి భయం, పెళ్ళాం వినేస్తుందని టెన్షన్. అందుకని అది నిద్రపోయేదాకా వీడు పడుకునేవాడు కదా. ఇంకా నీరసం రాదు. ఓపిక లేని వాడికి నిద్రే ఆహారం. అవును. ఆ నిద్రపోకపోతే వాడికి మందు పనిచేయదు. ఇంకా సరే ఏం చేశాడు, రాజుగారికి పనిచేసి తిరిగి వస్తుంటే కొంచెం ఈ చల్లగాలి పోసుకుందామని వచ్చే దారిని కాకుండా అటా అడవి దారి వైపుకి వెళ్ళాడు. వెళ్తే అడవి దారిలో ఒక పెద్ద బ్రహ్మాండమైన పుట్ట ఒకటి ఉంది. పాములు లేవు, చీమలు పెట్టిన పుట్టే బోలుగా కనపడుతోంది. సరే ఏమనుకున్నాడు, ఎవరో ఒకరికి చెప్పేయాలంతే. చకచకా వెళ్ళి ఆ పుట్ట దగ్గర చప్పట్లు తట్టి చూశాడు, దాని నేలను తన్ని చూశాడు. ఏమీ పాములు లేవు, అన్ని వ్యాఖ్యాలు పోయినాయి. పాములు ఉండాలి, చీమలు పెట్టిన పుట్టలో పాములు ఉంటాయి. చీమలు లేవు, పాములు లేవు. ఆ పుట్టలో ఇట్లా మోహం పెట్టాడు పెద్దది, అది ఇట్లా హోల్సల్లే ఉంటుంది కదా, పెట్టి రాజుగారి గాడి చెవులో, రాజుగారి గాడి చెవులో హోయ్ ఓహోయ్ ఓహోయ్ అని 5-6 సార్లు చెప్పేసి అమ్మయ్య అని ఒక పెద్ద తేనిపొచ్చి ప్రశాంతంగా వెళ్ళిపోయాడు. బాగుపడ్డాడు. వాడికి ఏం అవ్వాల, ఇంకా బాగానే చెప్పేశాడు కదా. పుట్టలో అయిపోయింది. సంవత్సరంన్నర గడిచింది, 2 ఏళ్ళు కూడా గడిచాయి. రాజుగారు కులాసాగానే ఉన్నాడు, అప్పలకొండ కులాసాగానే ఉన్నారు. బాగుంది. అయితే ఏమైంది, తర్వాత సంవత్సరం మరుసటి సంవత్సరం బ్రహ్మాండమైన వానపడి, బాగా వానలు విపరీతంగా పడి ఈ మహావాల్మీకంలాగా ఉండే పుట్ట సాగపడికి పైగా కరిగిపోయి ఆ పుట్టలోంచి దాని లోపల అడుగున ఎక్కడో ఉన్న వెదురు మొలిచి పెద్ద వెదురు చెట్టు అయింది. అది వెదుర్ల దగ్గరే పుట్టొచ్చింది. ఆ పెద్ద మొక్క చచ్చిపోయింది. ఈ వర్షం బాగా పడి పుట్ట నానిపోయి ఆ లోపల ఉన్న మొలక పెద్దదైపోయింది. వెదుళ్ళు సడన్గా వస్తాయిట, పెద్ద 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 పొదగా అయింది. తర్వాత 2 ఏళ్ళు 3 ఏళ్ళకి రాజుగారు పెద్ద సభాభవనం ఒకటి కట్టించారు. అందులో సంగీత కచేరీలకి వారా వీరా చాలామంది పిలిచారు. పై ఊళ్ళ నుంచి కూడా ఎంతమందో వచ్చారు వాద్య కచేరీలకి. అక్కడలో ఒక సంగీత విద్వాంసుడు ఒక మంచి వేణునాదం వచ్చు ఆయనకి. ఆ వేణువు కోసం వెతుక్కుంటూ కొత్త వెదురు కావాలని అడవిలోకి వెళ్ళి ఈ పుట్ట మీద ఉన్నటువంటి వెదురులోంచి 2 మంచి సలీసుగా ఉన్నటువంటి సన్నటివి బాగున్నవి తెచ్చుకున్నాడు. కాకపోతే తొలిగా రాజుగారి దగ్గరే వాయించాలనుకున్నాడు. ఆ వెదురు ఇంత పొడుగు వస్తుందా, దానికి హోల్స్ కొట్టాడు. మూసి చూస్తే గాలి ఇటు నుంచి అటు వెళ్తోంది, బాగుంది. అదే కదా మనకు కావాలి. సరే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అందరూ తలా ఒక కచేరీ చేశారు. ఈయన కూడా మృదంగ విద్వాంని, వైలిన్ విద్వాంసుడిని, వెనకాల తంబురా వాళ్ళని, టింగ్ టింగ్ మన తాళం కొట్టే వాళ్ళందరినీ కూర్చోబెట్టుకుని పువ్వు అని ఊద్దామనుకున్నాడు. ఊదేసరికి రాజుగారి చెవులు గాడి చెవులు అని వచ్చింది అందులోంచి. నిర్కాంతపోయాడు. నేను ఒకటి పోతుంటే కళ్యాణ్ రాగాని బదులు గాడి చెవులు వస్తాయి ఏమిటో తెలియదు ఆయనకి. మళ్ళీ ఉఫ్ 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 అని ఊదాడు. ఊదినప్పుడల్లా రాజుగారి చెవులు గాడి చెవులు, రాజుగారి చెవులు గాడి చెవులు. ఈయన ఏ రాగంలో ఊద్దామనుకున్నాడో ఆయా రాగాల్లో, కళ్యాణి, మోహన, కరహర ప్రియ అన్ని రాగాల్లోనే రాజుగారి చెవులు గాడి చెవులు అని పాడుతుంది. అది ఈయన పాడే స్వరం ఏం రావటల్లా, సౌండ్ మాటే వస్తుంది. రాజుగారి చెవులు గాడి చెవులు. రాజుగారే ఎవడరా వాడు నరిచి కేకలు పెట్టాడు. వీటిని నిర్కాంతపడి ప్రభు నాతో అందరూ వినేశారు సభాభవనంలో. నాకేం తెలియదండి, నేను ఈ ఫ్లూట్లో ఉంది, ఇది ఊతుండే, ఏది ఇటివో అని ఆయన లాక్కున్నాడు. నేను ఊతాను, నువ్వు దుర్మార్గుడివి అని పూ అని ఆయన ఊతాడు. ఆయన రాజుగారి చెవులు గాడి చెవులు అని వచ్చింది. ఆయన కోపంతో అందులో వినపడుతుంది అన్నమాట. అక్కడి నుంచి మంత్రి గారు ఆశ్చర్యపోయి, నిజమా, అదేంటండి, వీడే ఏదో వేషం వేస్తున్నాడు అనుకున్నాను. ఆయన ఊదాడు, సైన్యాధ్యక్షుడు ఊదాడు, పురోహితుడు ఊదాడు, రాణిగారు కూడా ఊదింది. ఎవరు ఊదితే వాళ్ళ గొంతుతో, వాళ్ళ ఎక్స్ప్రెషన్తో రాజుగారి చెవులు గాడి చెవులు. బాగుంది. మూలగా నుంచి అప్పికొండ నిర్ఘాంతపోయాడు. అప్పుడు మరి ఏం చేస్తాడు అప్పలకొండ? నోరు మూసుకొని నుంచున్నాడు. ఏం చేయాలో తెలియలే. రాజుగారికి ఏమనిపిస్తుంది, అందరికీ తెలిసిపోయాక ఇంకెందుకు, ఆయన కిరీటం తీసి పక్కన పెట్టాడు. చాన్నాళ్ళుగా వీటిని కవర్ చేయలేక చచ్చిపోతున్నాను. అప్పటికి 100 సార్లు రాజుగారి చెవులు గాడి చెవులు అని విన్నాక నిజంగా గాడి చెవులు చూస్తే, ఓ గాడి చెవులా అంటారు. గాడి చెవులు అని ఆశ్చర్యపోరు కదా. 100 సార్లు విన్నాక క్యాజువల్గా ఉంటాయి అవన్నీ. అందరూ ఆ మామూలుగా చూశారు. వినకపోతే
ఒకసారి వింటే కొంచెం ఆశ్చర్యం, ఆశ్చర్యం. వినకపోతే బాగా ఆశ్చర్యం. విన్నాక కొంచెం బాగా వినేసాక ఏముండదు. అంతే. Casual. ఫస్ట్ టైం విన్నప్పుడే షాకింగ్. అంతే రమ్మగారు. ఏ విషయమైనా అంతేగా. ఇంకా దీన్ని కవర్ చేయడం ఎందుకు? అప్పన్న రేపొద్దున వచ్చి చెవుల మీద జుట్టు కత్తిరించారు, ఆ విసుగు వస్తుంది జుట్టు భరించలేక అన్నాడు. మర్నాడు అప్పలకండ వణుకుంటూ వచ్చాడు. రాజుగారు కులాసాగా ఉన్నారు. హాయిగా డిప్పకటింగ్ చేయించుకుని చక్కగా ప్రశాంతంగా గాడి చెవులను అందరికీ చూపిస్తూ తిరగడం మొదలుపెట్టారు. అసలు అప్పని తడకపోతే ఇష్యూడే లేదు. భయపెట్టకపోతే వాడు ఊరుకునేవాడు. అతను క్యాజువల్ గా తీసుకుంటాడు. రాజుగారు అందరి చెవులు ఇలాగే ఉంటాయి. రాజుగారు అంటే ఆ మాత్రం చెవులు ఉండాలనుకునేవాడు పాపం. బెదిరిచ్చేసరికి వచ్చిందనమాట కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, దురాశ దుఃఖానికి చేటు ఎప్పటి నుంచో వింటున్నది, అందరికీ తెలిసిన విషయమే. దీని మీద మనం చాలా స్టోరీలు చెప్పుకున్నామండి. అవును, ఎన్ని చెప్పుకున్నా ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ఇది మాత్రం కొత్తగానే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆశ పాపజాతి అన్నింటికంటే అన్నారు. అంతే. అదే కదా మనని బతికించేది. అవును. ఆశల్లో మళ్ళీ ప్రత్యేకమైంది దురాశ. ఆశ పడాలి, దురాశ పడకూడదు. అవును. దురాశ ఎప్పుడు దుఃఖానికే చేటు. ఏదో కూడా వెళ్తూనే ఉంటాం కదా రమ్మగారు. అంటే మనం పడేది దురాశగా మనం అనుకోం జయ, అది ప్రధానం. అంతే, ఆశగానే భావిస్తాం. మనం మోతాదు మించి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అని మనకి తెలీదు. ఎవరైనా చెబితే మనకు కోపం వస్తుంది. శక్తికి మించి, ఇప్పుడు మన టాలెంట్ కి మించి ఎక్స్పెక్ట్ చేసేస్తాం. అదే, కానీ నాకు రావట్లేదో అని ఏడుస్తున్నాం. ఎవరికైనా వచ్చిందో అని ఫీల్ అవుతాం. అన్నీ ఉంటాయి. అవునవును. దురాశ దుఃఖానికి చేటు. మంచి మంచి కథలు ఉన్నాయి. చందమామ కథ ఒకటి చెప్దాం. సూపర్. పూర్వం ఒక నారాయణపురం అనే ఊర్లో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు. ఇద్దరు వైద్యులే, ఇద్దరు డాక్టర్లే. ఆయుర్వేద వైద్యం అన్నమాట. అయితే ఊళ్ళల్లో చేసేవాళ్ళు కదా, వైద్యులు అంటారు వాళ్ళని. రకరకాల వైద్యాలంటే కొన్ని గచ్చాకు పుచ్చాకు వైద్యాలు, ఎక్కువ పెద్ద పెద్ద సమస్యలు అయితే ఆయుర్వేద పుస్తకాలు తిరిగేసి వైద్యం చేసేవాళ్ళు. అయితే వీళ్ళల్లో పెద్దవా ఆయన ఏంటంటే, ఆయన పేరు ఏదో దాసు గారు. ఈ దాసుకి ఏంటంటే ఫోన్లే వాడి శక్తి అనుసారం ఇస్తారని సరైన వైద్యం చేయటం. ఒకడు 10 రూపాయలు ఇచ్చినా తీసుకునేవాడు, పావలా ఇచ్చినా తీసుకునేవాడు. తమ్ముడు సుబ్బారావు. ఈ సుబ్బారావు డబ్బును బట్టి వైద్యం చేసేవాడు. పావలా ఇచ్చేవాడికి పావలా రకపు వైద్యం, 10 రూపాయలు ఇవ్వగలిగేవాడికి 10 రూపాయల వైద్యం. క్రమంగా దాసు గారికి ప్రాక్టీస్ పెరిగింది. ఏది ఇచ్చినా తీసుకుంటాడు, మంచి మందేస్తాడు. సహజంగా అలాగే జరుగుతుంది కదా. అవునవును. మనిషిని చూసి మందేసే వాళ్ళకి ఎక్కువ రోజులు మంచి పేరు ఉండదు. క్రమంగా ఏమైందంటే దాసు గారికి చాలా ప్రాక్టీస్ పెరిగింది. ఈ సుబ్బారావు గారికి తగ్గుమొహం పట్టేసింది. పేర్లు ఏవో ఉన్నాయి, నాకు గుర్తులేక ఈ పేర్లు చెప్తున్నాను అనమాట. అయితే క్రమంగా ఇలా అయ్యేసరికల్లా భార్య ఎంతసేపు ఏదో ఒకటి అనేది. ఎవరు? సుబ్బారావు భార్యనా? మీ అన్నయ్య సంపాదించుకుంటున్నాడు, నువ్వు ఇలాగే ఉన్నావు, నువ్వు ఇలాగే ఉన్నావు, నువ్వు ఇలాగే ఉన్నావు అంటే ఒకసారి ఆయన విసుగు పెట్టింది. ఈ సంసారం ఎవడిస్తాడు, ఈ వైద్యం ఎవడు చేస్తాడు, ఎందుకో నాకు అలాగే వచ్చు, నాకు ఇంకోలా చేయటం రాదు, చచ్చిపోదామా అనుకున్నాడు. ఊరికే ఒక ఉద్రేకంలో ఒక ఊహలు వస్తూ ఉంటాయి. డాక్టర్ని, నేను ప్రపంచాన్ని మేలు చేయగలిగిన వాడిని, నేను చావటం ఏంటి, కొంచెం రీజనబుల్ గా చేద్దాం, అలాంటి ఊహలు రావు. అవి ఎప్పుడు వస్తాయి? మంచి ఆలోచన విధానాలు బాగున్న వాళ్ళకి అలాంటివి వస్తాయి. లేదా పక్కన భార్య ఉందా, మీ ఎంతసేపు ఎత్తిపడవకుండా మీ అన్నయ్య ఎట్లా చేస్తున్నాడో చూడవయ్యా, ఆయన చేసినట్టు చెయ్యి అని చెప్పితే వస్తాయి. ఈయనకి తట్టదు, చెప్పడం రాదు, రెండు లేదు. దాంతో ఒక రోజు ఏమనుకున్నాడు, సూసైడ్ చేసేసుకుందాం అనుకున్నాడు. ఓనాటి సాయంకాలం కొంచెం చీకటి పడుతుండగా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఆ పల్లెటూరికి, ఆ నారాయణపురానికి దగ్గరలో ఒక అడవి ఉంది. ఉంటే సరే అట్లా వెళ్ళి 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 ఒక లోపలికి, అడవి లోపలికి వెళ్ళిపోయి ఒక పాత గుహల్ లాంటివేవో ఉండేవి. అక్కడ పెద్దగా మనుష్య సంచారం ఉండేది కాదు. అక్కడ ఓ చెట్టుకి ఊరేసుకుందాం అనుకున్నాడు. ఓ తాడు కూడా పట్టుకెళ్ళాడు, దగ్గరలో దాచిపెట్టి, బట్టల్లో దాచిపెట్టి కనపడకుండా పట్టుకెళ్ళాడు. సరే ఆ తాడుని పైకి వేస్తున్నాడు, ఆ చెట్టు మీదకి. ఆ గుహలో ఎంతకాలం నుంచో ఒక రాక్షసుడు ఉన్నాడు. వాడు చీకటి పడేసరికి రాక్షసులకి బలం పెరుగుతుంది, నిశాచరులు అంటారు వాళ్ళని. వాడు చీకటి పడితే నేను బయలుదేరేసరికి సాయంకాలం కనుమరుగ్గా చీకటిగా ఉంది. అడవిలో చేరేసరికి బాగా చీకటి పడింది. ఆ రాక్షసుడు బయటకు వచ్చి కూర్చుంటాడు. కూర్చుని అటు ఇటు చూసిన అతను కనపడేది ఎవరో మనిషి తాడేసి ఎగరేస్తున్నాడు. ఇప్పుడు పైకి తాడు ఎగరేయాలంటే ఎగరుతాం కదా మనం, ఒక పైకి విసిరేటప్పుడు ఇలాగే ఉండరు, కొంచెం ఎగురుతారు. ఈయనకి సరదా వచ్చింది ఆ రాక్షసుడికి. ఏరా నరమానవుడా, ఏం తమాషా చేస్తున్నావు ఈ చెట్టు మీద తాడుతోటి నువ్వు అని అడిగాడు.
ముందు హడలు పుట్టింది ఈ సుబ్బారావుకి. కానీ ఏమనిపించింది, ఎలాగో చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాం, మనం సూసైడ్ చేసుకోదలుచుకున్నాం కదా, అవును. సరే వీడితో మాట్లాడదాం అనుకున్నాక అతనికి ఒక ఐడియా తట్టింది. రాక్షసులు వీళ్ళ దగ్గర బోల్డ్ అంత బంగారాలు డబ్బులు ఉంటాయి, వీడిని గనక మాయ చేశానా వీడి గుహలో దాచిన వెండి బంగారాలన్నీ మనవే, వాడు దాచిపెట్టి ఉంటాడు గ్యారంటీగా. పూర్వం కథలు చెప్పుకునేవాళ్ళు కదా, రాక్షసుల దగ్గర దయ్యాల దగ్గర భూతాల దగ్గర నిధులు ఉంటాయి, అవి ఉంటాయి ఇవి ఉంటాయి, అవన్నీ ఊహించేసుకుని ఎంత బంగారం ఉండొచ్చో కూడా ఆలోచించుకుని రెడీ అయ్యాడు. అయ్యి భలే సరదాగా ఉంటుంది, తాత తండ్రులను చూడొచ్చు, మా తాతని ముత్తాతని చూద్దామని నేను ఈ చెట్టుకి వేళ్లాడబోతున్నాను అన్నాడు. అనేసరికి రాక్షసుడు చప్పట్లు కొట్టాడు, భలే భలే భలేగా ఉంది, తాతను చూడొచ్చా, నేను మా తాతను చూడనే లేదన్నాడు. దానికేముంది, కావాలంటే నా తాడు తీసుకో, ఈ చెట్టుకేసి కట్టు, మెడ కట్టుకో, వేలాడితే తాత కనిపిస్తాడు. తాత ఏమిటి, వాళ్ళ తాత కూడా కనపడతాడు అన్నాడు. అనేసరికి రాక్షసుడు ఉత్సాహంగా సరేనన్నాడు. అది ఒక చింత చెట్టు. సరే ఇద్దరు కలిసి, ఈయన రాక్షసుడు మంచి భారీకాయుడు, పొడుగ్గా కూడా ఉన్నాడు. మనిషి ఎంత ఉంటాడు, మహా అయితే 5.5-6 అడుగులు ఉంటాడు, వాడే 9 అడుగులో 8 అడుగులో ఉన్నాడు అతను. సరే ఏం చేశాడు, ఇతను ఇచ్చిన తాడుని పైకి వేసి విసిరి ముందు ఉచ్చేసి పైకి వేసాడు. తాడు టైట్ అయింది. టైట్ అయిన తర్వాత ఏం చేశాడు, ఇప్పుడు ఏం చేయాలి, నేనేముంది మెడ కట్టుకో, అక్కడికి ఎలా వచ్చేసావో ఇక్కడ కూడా అలాగే వేయాలి, చెట్టు ఎక్కేసేయి నువ్వు, చెట్టు మించి ఒక్క దూకితివా మెడ బిగిసిపోతుంది, వెంటనే మీ తాత కనపడతాడు నీకు అనగానే రాక్షసుడు ఉత్సాహపడి ఆ చెట్టు మీదకి ఎక్కాడు, మెడకి తాడు కట్టేసుకున్నాడు, పైన వచ్చుంది కింద వచ్చుంది, ఒక్క దూకాడు. దూకేసరికల్లా అంత భారీ కాయుడు పైనుంచి దూకేసరికి ఆ చెట్టు కొమ్మ పెడపెడాన్ని విరిగి డామని కింద పడ్డాడు. పడేసరికల్లా ఆ చెట్టు కొమ్మ విరిగి అతని మీద పడిపోయింది. చచ్చిపోలేదు, రాక్షసుడు ఏం చచ్చిపోతాడు, ఆ దెబ్బలతో అక్కడి నుంచి ఓరి దొంగ మొహం, మా తాత కనపడతాడని చెప్పి, ఇదేనా మా తాత కనపడటము, చంపేస్తాను నిన్నని గట్టి గట్టిగా అరిచాడు. అరిచేసరికి సుబ్బారావుకి భయం వేసింది. ఇక్కడే ఉంటే వాడి గుహలోకి వెళ్ళి తన ఎదుర వెండి బంగారాలు తీసుకునే పరిస్థితి అసలు లేనే లేదు, ఇక్కడే నుంచుంటే కొంప మునిగిపోతుంది, వీడు వచ్చి మీద పడితే పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయేసరికల్లా పెళ్ళాం అడిగింది, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు, ఏమిటి ఏం చేస్తున్నావు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎప్పటి నుంచో కనిపించట్లా, సాయంకాలం నుంచి ఏమయ్యావంటే, వస్తే సావు తప్పి కన్ను లొట్టపోయింది, వాడి దగ్గర వెండో బంగారం ఉంటుందని ఆశ పెడితే ఆ కొమ్మ విరిగి వాడినెత్తినే బడి చచ్చింది, వాడు అక్కడే బడి ఉన్నాడు, నేను వచ్చేసాను అన్నాడు. అనేసరికల్లా అప్పుడు ఈవిడేమంది, ఒక మంచి ఐడియా వచ్చింది, మీ అన్నయ్య నిరికిద్దాం ఈ రాక్షసుడి దగ్గర, కాస్త నువ్వు మీ అన్నయ్య ఒకేలాగా కనపడతారు అని చెప్పి నువ్వు ఉండి ఇక్కడే అని చెప్పేసి ఏం చేసింది, పక్కింట్లో ఉన్న బావగారింటికి వెళ్ళింది, దాసు గారింటికి. దాసు గారి భార్య ఏదో వంట చేసుకుంటాం, తోడుకోవడం చూడగా రావే చెల్లా ఏం కావాలి ఏమిటి అని అడిగింది. మా అక్క ఏం జరిగిందో తెలుసా, మీ మరిదే అడవిలో ఒక రాక్షసుని చూసి వచ్చాడు, వాడి దగ్గర ఎన్ని బంగారు కానులు ఉన్నాయో, సరే అతను ఈయనకి ఇచ్చేట, ఎన్ని మానికలు ఉన్నాయో కొలుద్దామంటున్నాడు మీ మరిది, నా దగ్గర మరకం లేదు కదా, మరకం తీసుకెళ్ళటానికి వచ్చాను. ఆవిడ ఆశ్చర్యపోయింది, ఏమిటి నిజమా, అలా జరుగుతుంది ఏంటి, మరకం ఇయ్యి అని మరకం తీసుకొచ్చింది. మరకం అంటే కొలిచేది సోల, పెద్దది కాస్త పెద్ద సైజు అని మరకం అంటారు, సోల అంటే ఇంత ఉంటుంది కదా, అలాంటి 4 సోలలు పట్టేది మరకం, మానిక అని కూడా. ఏం చేసింది ఆవిడేమనుకుంది, అసలు నిజమేనా అని చెప్పి ఆ మరకానికి అడుగున చిన్న చింతపండు ముక్క అంటించి ఇచ్చింది. ఈవిడ తెలితే అట్లా ఈవిడ చూపిస్తే ఆవిడ చూపించింది. సరే మరకం పట్టుకెళ్ళాక ఇంటికి వెళ్ళంగానే తోడుకోడలు చెప్పింది భర్తకి, సుబ్బారావు పెళ్ళ, చూసావా మీ వదిన ఎంత తెలియగలదో, చింతపండు అంటించింది, నేను ఏం కోలుస్తున్నానో చూడడానికి అని చెప్పేసి ఇంట్లో తమ దగ్గర ఉన్న కాసులోంచి చిన్న బంగారు కాసు దానికి అంటించి తోడుకోడలకి ఇచ్చేసింది. ఏమి చేయలే ఇక్కడ, వాళ్ళని ఇరికించటానికి ఇచ్చేసరికల్లా ఆవిడ కాస్త చూసి ఆ బంగారు కాసు చూసి ఆశ్చర్యపోయింది. అయ్యా ఇది ఏనాటి కాసు, మన తాతల నాటి కాసు, ఆ రాక్షసుడి దగ్గర ఇంత బంగారం ఉందిట, మీ తమ్ముడు వెళ్ళి తెచ్చుకున్నట్ట, అదేమిటో నువ్వు కూడా చూసి రాకూడదు, సంపాదన ఉందనుకో మనకి, అయినా కూడా ఏదో వస్తుంది కదా, దురాశాపరత్వం అంతే, మనకెందుకు అనుకోవాలి, పోనీలే వాడికి ప్రాక్టీస్ లేదు, మరిదికి ఏ జనాలు లేరు, ఏదో సంపాదించు తెచ్చుకున్నాడు, రాక్షసుల దగ్గరికి మనకెందుకు అనుకోలా వెళ్ళమంది. ఈయనేమనుకున్నాడు, ఈయన ఆశ్చర్యపోయాడు, అలాగా అని ఆశ్చర్యపోయి అదేమిటో చూద్దామని లాంతర్ పుచ్చుకుని వెళ్ళాడు అడవిలోకి. వెళ్ళేసరికల్లా పెద్ద విరిగి పడున్న చింత చెట్టు కొమ్మ, దాని కింద పడున్న రాక్షసుడు, వాడి మెడ కట్టున్న తాడు కనపడింది. ఆయన ఊహించేశాడు ఏం జరిగిందో. ఊహించి ఆ లాంతర్ పుచ్చుకుని దగ్గరికి వెళ్ళి, నువ్వు భయపడకు, కంగారు పడద్దు, నేను వైద్యుడిని, నీకు వైద్యం చేస్తాను, దెబ్బలు తగిలినాయి నీకు బాగాని ముందు ఆ మెడకున్న వచ్చు ఆ తాడు అన్నీ ఊడదీశాడు.
ఓడదీసి అటు ఇటు వెతికి అలా అంతర్పుచ్చుకెళ్ళాడు కదా, వెతికి ఏవో 4 చెట్ల కొమ్మల రసాలు అవి పిండుకొచ్చి ఆ ఒంటి మీద తగిలిన చిన్న పొన్న దెబ్బలకి ఇచ్చేసి అక్కడి నుంచి ఈ రాకు నోట్లో వేసుకున్న నవ్వులు నొప్పులు తగ్గుతాయని తీసుకొచ్చి ఒక పక్కన కూర్చోబెట్టాడు. ఏం జరిగింది అని అడిగాడు. ఊహించాడు ఆయన. అప్పుడు ఒక కోతి వెధవా, వాడెవడో నీకు మళ్ళీనే కనపడుతున్నాడు, మనిషి చచ్చిన వాళ్ళంతా ఆయన తిడుతున్నాడు అనమాట. మానవ దొంగ మొహాలని ఒకేలాగా కనపడతాయి, వాడు నీలాగానే ఉన్నాడు, వాడి తాడేసుకుని ఊరేసుకోబోతున్నాడు, చేయబోయాడు, మా తాత కన్నా చూడడానికి వెళ్తున్నాను అన్నాడు, మా తాతను చూద్దామని నేను ప్రయత్నం చేస్తే ఇట్లా అయింది, వాడు కాస్త పారిపోయాడు అన్నాడు. అనేసరికల్లా నేను అన్నాడు, అలా కాదు, వాడి ఉద్దేశం వాడు చెప్పాడని రాక్షసుడిని కొంచెం స్వాంతనపరిచాడు. అతను ఏమన్నాడంటే, నా దగ్గర బోల్డ్ బంగారం ఉంది, నువ్వు రాకపోతే నేను ఇక్కడే పడి నిజంగానే మా తాతను చూసేవాడిని అని చెప్పి లోపలికి వెళ్ళి 2 సంచుల్లో ఉన్న బంగారపు నాణ్యాలు పట్టుకొచ్చి ఈ పెద్ద ఆయన చేతిలో పెట్టాడు. నువ్వు పట్టుకో, నువ్వు పట్టుకుని తీసుకెళ్ళు, మళ్ళీ ఇటువైపు వాడు రానివద్దు, ఎవరిని ఈ పక్కకి రానివద్దు అని చెప్పి గుహలోకి వెళ్ళిపోయాడు. ఈయన 2 సంచులు మోసుకుని ఇంటికి తీసుకొచ్చి తమ్ముడిని పిలిచాడు. ఏరా నాయన, రాక్షసుడు దెబ్బలు తగిలినాయి కదా, నువ్వు వైద్యుడివి కదా, దెబ్బలు తగిలిన వాడిని వదిలిపెట్టేయచ్చా? వృత్తి ధర్మం లేదు నీకు? ఆ రాక్షసుడే ఈ డబ్బంతా ఇచ్చాడు, నా మాట విను, ఇద్దరం కలిసి ఒక ఆసుపత్రి పెట్టుకుందాం, చేయగలిగినంత వైద్యం చేసి మనుషుల్ని రక్షించాలి అని తమ్ముడికి బోధించాడు. తను ఏ బంగారం తీసుకుందామని రాక్షసుణ్ణి చెట్టెక్కిచ్చాడో అదే బంగారం అన్న తీసుకొచ్చేసరికల్లా ఇతను ఇంకేం మాట్లాడలేకపోయాడు. నీ భార్య ఏమో నన్ను ఇరికించడానికి పంపించింది, ఇది మన మంచికే అయింది, ఇట్లా చేయకూడదు, వృత్తి ధర్మాన్ని పాటించాలి ఎవరైనా అని చెప్పి సర్దుకున్నాడు. వీళ్ళ దురాశ దుఃఖానికి చేటయ్యింది, కానీ అన్నయ్య గారి మంచితనం వల్ల ఏదో కొంత ఉపయోగపడింది. ఎప్పుడూ కూడా వృత్తి ధర్మాన్ని వదలకూడదు. మనుషులైన వాడు మానవత్వాన్ని మర్చిపోకూడదు. ఎంత ఆశున్నా సరే అంతే, ఎంత ఆశున్నా చచ్చిపోయిన వాడిని బతికే ఉన్నాడని మోసం చేయకూడదు, బతకని వాడిని వీడు బతుకుతాడని మోసం చేయకూడదు. వృత్తి ధర్మాన్ని పాటించాలి కదా ప్రతివాడు. ఆశ పెట్టాలి కానీ అత్యాశ పెట్టకూడదు, ఆశపడాలి కానీ దురాశకు వెళ్ళకూడదు. చిన్న చిన్న కథలు, ఎంత చక్కటి కథలు ఉంటాయో 80s 70s లో చందమామ కథలు. అవునవును, మంచి నీతున్న కథలు పిల్లలకి చెప్తానికి కూడా చాలా బాగుంటాయి. రమ్మగారు నమస్తే అండి. నమస్తే జయ.